హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏడీజీ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి సైకాలజీ నుంచి వచ్చేటటువంటి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్రజ్ఞకు సంబంధించి సరికానిది ఏది? ఈ క్రింది వాటిలో ప్రజ్ఞకు సంబంధించి సరికానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 ప్రత్యేక వృత్తిలోని సామర్థ్యం. ప్రత్యేక వృత్తిలోని సామర్థ్యం. ఒక శిశువు ఎక్కువ అవధానంలో చదరంగం ఆడటంలో ఎక్కువ కాలం గడుపుతున్నాడు. దీన్ని వివరించే మానసిక అంశం ఏది? ఒక శిశువు ఎక్కువ అవధానంలో చదరంగం ఆడటంలో ఎక్కువ కాలం గడుపుతున్నాడు. దీన్ని వివరించే మానసిక అంశం ఏది? The correct option is option 2 అభిరుచి. అభిరుచి. కింది వాణిలో వైఖరి లక్షణము కానిది ఏది? ఈ క్రింది వాణిలో వైఖరి లక్షణం కానిది ఏది? The correct option is option 1 ఇవి వ్యక్తిలో స్వతసిద్ధంగా ఏర్పడతాయి. ఇవి వ్యక్తిలో స్వతసిద్ధంగా ఏర్పడతాయి. వైఖరి విషయంలో సరైన ప్రవచనం ఏది? వైఖరి విషయంలో సరైన ప్రవచన ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 వైఖరి అనేది ధనాత్మక లేదా రుణాత్మక ప్రతిస్పందన. వైఖరి అనేది ధనాత్మక లేదా రుణాత్మక ప్రతిస్పందన. కింది వాటిలో ప్రజ్ఞ నికష లోపం ఏది? కింది వాటిలో ప్రజ్ఞ నికష లోపం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 పైవన్నీ. ప్రజ్ఞ నికష లోపాలు వచ్చేసి ఇవి అన్ని ప్రజ్ఞాంశాలకు మాపనం చేయలేవు. ప్రజ్ఞా లబ్ధి ఖచ్చితమైనదని అనటానికి అవకాశం లేదు. ప్రజ్ఞా మాపనంలో సుశిక్షితులైన పరీక్షకులు అందుబాటులో లేరు. ఒక ఊరిలో ఉండే 50 మంది నిరక్షరాస్యుల ప్రజ్ఞను ఒకేసారి పరీక్షించదలుచుకున్న ప్రయోక్తం ఉపయోగపడే పరీక్షను కింది వాటిలో గుర్తించండి. ఒక ఊరిలో ఉండే 50 మంది నిరక్షరాస్యుల ప్రజ్ఞను ఒకేసారి పరీక్షించదలుచుకున్న ప్రయోక్తం ఉపయోగపడే పరీక్షను కింది వాటిలో గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 డార్విన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష. డార్విన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష. ప్రత్యేక వృత్తులకు ఉద్యోగులకు ఎంపిక చేయడంలో ఏ పరీక్షలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? ప్రత్యేక వృత్తులకు ఉద్యోగులకు ఎంపిక చేయడంలో ఏ పరీక్షలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 సహజ సామర్థ్యం. సహజ సామర్థ్యం. ప్రజ్ఞాలబ్ధి ప్రకారం సరైన క్రమం ఏది? ప్రజ్ఞాలబ్ధి ప్రకారం సరైన క్రమం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 సురక్షణ స్థాయి. శిక్షణ ఇవ్వగల అభ్యసించగల బుద్ధిమాంద్యత. సురక్షణ స్థాయి. శిక్షణ ఇవ్వగల అభ్యసించగల బుద్ధిమాంద్యత. ప్రతిభావంతులైన శిశువులను ఎంపిక చేయుటకు ఉపయోగించే పరీక్షలు ఏవి? ప్రతిభావంతులైన శిశువులను ఎంపిక చేయుటకు ఉపయోగించే పరీక్షలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 ప్రజ్ఞ. ప్రజ్ఞ. ఒక వ్యక్తి ప్రజ్ఞాలబ్ధి 100 అయితే అతని మానసిక వయస్సు ఎంత? ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి 100 అయితే అతని మానసిక వయస్సు ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 శారీరక వయస్సుతో సమానము. శారీరక వయస్సుతో సమానము.
స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపనికి సంబంధించి సరైన ప్రవచనం గుర్తించండి. స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపనికి సంబంధించి సరైన ప్రవచనం గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. దీనిని అమెరికా మనోవైజ్ఞానికవేత్త స్ట్రాంగ్ రూపొందించాడు. దీన్ని 16 సంవత్సరాలు పైబడిన వారికి ఉపయోగిస్తారు. దీనిలో కెరీర్, లీజర్ అంశాలకు సంబంధించి అభిరుచులను గుర్తించే ప్రవచనాలు ఉంటాయి. ఈ 3 కూడా కరెక్ట్ ఆన్సర్లే. ఎనిమిది సంవత్సరాల విద్యార్థి 8 సంవత్సరాల ప్రజ్ఞా పరీక్షను పూర్తిగా చేసి 9 సంవత్సరాల అంశాలను 10 సంవత్సరాల అంశాలను రెండింటిని పూర్తి చేస్తే అతని మానసిక వయస్సు ఎంత? 8 సంవత్సరాల విద్యార్థి 8 సంవత్సరాల ప్రజ్ఞా పరీక్షను పూర్తిగా చేసి 9 సంవత్సరాల అంశాలను 10 సంవత్సరాల అంశాలను రెండింటిని పూర్తి చేస్తే అతని మానసిక వయస్సు ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 108 నెలలు. 108 నెలలు. కింది వాటిలో ఏది అసత్యం? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష వ్యక్తిగత శాబ్దికేతర పరీక్ష. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష వ్యక్తిగత శాబ్దికేతర పరీక్ష. కింది వాటిలో నిరక్షరాస్యులను ఆర్మీలోకి ఎంపిక చేసే పరీక్ష ఏది? కింది వాటిలో నిరక్షరాస్యులను ఆర్మీలోకి ఎంపిక చేసే పరీక్ష ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 ఆర్మీ బీటా పరీక్ష. డాట్ ఏ పరీక్ష. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 సహజ సామర్థ్య పరీక్ష. ఉపాధ్యాయుడు ఒక ప్రత్యేక పద్ధతిని ఉపయోగించి బోధించినప్పటికీ విద్యార్థులందరూ సమానంగా లాభపడుకున్న లేక అభ్యసించుకున్న దానికి కారణమైన అంశం ఏది? ఉపాధ్యాయుడు ఒక ప్రత్యేక పద్ధతిని ఉపయోగించి బోధించినప్పటికీ విద్యార్థులందరూ సమానంగా లాభపడుకున్న లేక అభ్యసించుకున్న దానికి కారణమైన అంశం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 వైయక్తిక భేదాలు. సహజ సామర్థ్యాన్ని ఎలా నిర్వచించవచ్చు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 ఏదైనా ప్రత్యేక రంగంలో ప్రావీణ్యతను ఆర్జించే అంతర్గత సామర్థ్యం. అలవాటుకు ముఖ్యమైన ఆధారం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 అభిరుచి. వెస్లర్ బాలల ప్రజ్ఞామాపనిలో ఉపమాపని కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 చిత్ర నిర్మాణం. ఉగ్రవాదం అనేది సమాజ అభివృద్ధిని నాశనం చేస్తుంది. దాన్ని గట్టిగా సమర్థించే వ్యక్తి వైఖరిని గుణం ఏది? ఉగ్రవాదం అనేది సమాజ అభివృద్ధిని నాశనం చేస్తుంది. దాన్ని గట్టిగా సమర్థించే వ్యక్తి వైఖరిని గుణం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 తీవ్రత. బాగా మాట్లాడే నైపుణ్యం కలిగి చేతిరాత బాగలేని శిశువు కింది వాటిలో ఒక భావనను వివరిస్తుంది. బాగా మాట్లాడే నైపుణ్యం కలిగి చేతిరాత బాగలేని శిశువు కింది వాటిలో ఒక భావనను వివరిస్తుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 వ్యక్తంతర వైయక్తిక భేదం.
శాబ్దికేతర ప్రజ్ఞా పరీక్షను ఎవరికి ఉపయోగించవచ్చు? శాబ్దికేతర ప్రజ్ఞా పరీక్షను ఎవరికి ఉపయోగించవచ్చు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 1, 3 నిరక్షరాస్యులకు పిల్లలకు మాత్రమే. శాబ్దికేతర ప్రజ్ఞా పరీక్షను వచ్చేసి నిరక్షరాస్యులకు పిల్లలకు మాత్రమే ఉపయోగించవచ్చు. ఒక పిల్లవానికి గణితంలో సామర్థ్యం ప్రజ్ఞ చాలా ఎక్కువ, కానీ ఆ పిల్లవానికి సాధన పట్ల కాంక్ష స్థాయి తక్కువ. ఆ పిల్లవాడి సామర్థ్యాలతో పోలిస్తే గణితంలో అతని సాధన ఎలా ఉంటుంది? ఒక పిల్లవానికి గణితంలో సామర్థ్యం ప్రజ్ఞ చాలా ఎక్కువ, కానీ ఆ పిల్లవానికి సాధన పట్ల ఆకాంక్ష తక్కువ. ఆ పిల్లవాడి సామర్థ్యాలతో పోలిస్తే గణితంలో అతని సాధన ఎలా ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 తక్కువ. కింది వాటిలో స్వతసిద్ధం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 వైఖరి. ఒక ప్రత్యేక వ్యక్తి సాధనను గురించి ప్రాగుప్తీకరించడానికి ఆ వ్యక్తిలోని దేన్ని మనం ఎక్కువగా తెలుసుకోవాలి? ఒక ప్రత్యేక వ్యక్తి సాధనను గురించి ప్రాగుప్తీకరించడానికి ఆ వ్యక్తిలోని దేన్ని మనం ఎక్కువగా తెలుసుకోవాలి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 సహజ సామర్థ్యాలు. ప్రాగుప్తీకరణ అనేది ఏ మనోవైజ్ఞానిక భావన లక్షణం? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 సహజ సామర్థ్యం. సృజనాత్మకత ప్రజ్ఞ మధ్య గల సంబంధం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 నిర్దిష్ట సంబంధం లేదు. కింది పరీక్షలలో వివిధ సంస్కృతుల వ్యక్తుల ప్రజ్ఞను మదింపు చేసేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 సంస్కృతి రహిత. రాము చేతిరాత బాగుంటుంది, గణితంలో అతని నిష్పాదన సగటుగా ఉంది. అతని సహోద్యోగాలతో పోలిస్తే మొత్తం మీద అతని నిష్పాదన బాగుంది. ఈ ఉదాహరణ ఏ రకమైన వైయక్తిక భేదాన్ని తెలుపుతుంది? రాము చేతిరాత బాగుంటుంది, గణితంలో అతని నిష్పాదన సగటుగా ఉంది. అతని సహోపాధ్యాయులతో పోలిస్తే మొత్తం మీద అతని నిష్పాదన బాగుంది. ఈ ఉదాహరణ ఏ రకమైన వైయక్తిక భేదాన్ని తెలుపుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 వ్యక్తంతర్గత. డేనియల్ గోల్మెన్ ఏ భావనను ప్రచారం చేశాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 ఉద్వేగాత్మక ప్రజ్ఞ. క్రింది వాటిలో ప్రతిభావంతుల లక్షణం కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి నాయకత్వ సామర్థ్యం తక్కువ. ప్రతిభావంతులకు పఠనాభిరుచి కలిగించడం ఏ రకమైన విద్యా కార్యక్రమం? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి సమృద్ధిమత్వం. ప్రతిభావంతులకు సంబంధించి వేగంగా విద్యా కార్యక్రమాలను లబ్ధి పొందడానికి సంబంధించింది. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి సాధారణ తరగతిలో ప్రతిభావంతులను ఉంచడం.
ఎవరు 1కి 10 సార్లు చదివినా ఆకలింపు చేసుకోలేరు. ఎవరు 1కి 10 సార్లు చదివినా ఆకలింపు చేసుకునలేరు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ అభ్యసన సామర్థ్యం లోపించిన పిల్లలు. అభ్యసన సామర్థ్యం లోపించిన పిల్లలు. కింది వారిలో ఎవరికి వినికిడి యంత్రాలు పనిచేయవు? ఈ క్రింది వారిలో ఎవరికి వినికిడి యంత్రాలు పనిచేయవు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి 75 dB శ్రవణ నష్టం ఆపైన. 75 dB శ్రవణ నష్టం ఆపైన. శిశు కేంద్రీకృత విద్యా విధానాన్ని ప్రోత్సహించే విద్యా విధానం ఇది. శిశు కేంద్రీకృత విద్యా విధానాన్ని ప్రోత్సహించే విద్యా విధానం ఇది. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి సమగ్ర విద్య. సమగ్ర విద్య. దృష్టిలోపం ఉన్నవారు సాధారణ పాఠశాలలో అభ్యసిస్తున్నారు. వారికి ప్రత్యేక వనరులున్న గదిని ఏర్పాటు చేసి బోధించడం ఏ రకమైన విద్య? దృష్టిలోపం ఉన్నవారు సాధారణ పాఠశాలలో అభ్యసిస్తున్నారు. వారికి ప్రత్యేక వనరులు ఉన్న గదిని ఏర్పాటు చేసి బోధించడం ఏ రకమైన విద్య? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి సమగ్ర విద్య. సమగ్ర విద్య. సంచార ఉపాధ్యాయులు ఆయా పాఠశాలలో సంచరించి బోధించే విద్యా విధానం ఏది? సంచార ఉపాధ్యాయులు ఆయా పాఠశాలలో సంచరించి బోధించే విద్యా విధానం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి సమగ్ర విద్య. సమగ్ర విద్య. బదిరులను ఎక్సోజీనస్, ఎండోజీనస్ అని వర్గీకరించింది ఎవరు? బదిరులను ఎక్సోజీనస్, ఎండోజీనస్ అని వర్గీకరించింది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి ఎల్మర్ మైకేల్ బస్ట్. ఎల్మర్ మైకేల్ బస్ట్. స్నెల్లెన్స్ చార్ట్ ఎవరికి ఉపయోగిస్తారు? స్నెల్లెన్స్ చార్ట్ని ఎవరికి ఉపయోగిస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి అంధులు. అంధులు. 75 dB ఆపైన వినికిడి నష్టం ఉన్న వారికి సూచించాల్సిన విద్య ఏది? 75 dB ఆపైన వినికిడి నష్టం ఉన్న వారికి సూచించాల్సిన విద్య ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి ప్రత్యేక విద్య. ప్రత్యేక విద్య. మార్గదర్శకత్వం అంటే వ్యక్తిగత విద్య అని పేర్కొన్నది ఎవరు? మార్గదర్శకత్వం అంటే వ్యక్తిగత విద్య అని పేర్కొన్నది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి కిస్టాన్. కిస్టాన్. విద్య మార్గదర్శకత్వమునకు చెందినది ఏది? విద్య మార్గదర్శకత్వమునకు చెందినది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి పాఠశాల సమస్యలు. పాఠశాల సమస్యలు. కింది వాటిలో సరికాని జత ఏది? కింది వాటిలో సరికాని జత ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ నిర్దేశక మంత్రణం విలియమ్సన్ స్ట్రాంగ్. నిర్దేశక మంత్రణం విలియమ్సన్ స్ట్రాంగ్. ఉద్యోగ సంతృప్తిని కోల్పోయిన ఉపాధ్యాయుడికి అందించవలసిన మార్గదర్శకత్వం ఏది? ఉద్యోగ సంతృప్తిని కోల్పోయిన ఉపాధ్యాయులకు అందించవలసిన మార్గదర్శకత్వం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి ఔద్యోగిక మార్గదర్శకత్వం. ఔద్యోగిక మార్గదర్శకత్వం. వయోస్థాయికి ఉండవలసిన ప్రతిభ కంటే తక్కువ ఉన్నవారు ఎవరు? వయోస్థాయికి ఉండవలసిన ప్రతిభ కంటే తక్కువ ఉండేవాళ్ళు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి మంద అభ్యాసకులు. మంద అభ్యాసకులు. తరగతి గది తరగతి గది అనేది దేనికి సంబంధించింది క్రింది వాటిలో? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి నియత సమూహం. నియత సమూహం. ఇతరుల మాటలకు విలువనిచ్చే ఉపాధ్యాయుడు ఏ రకమైన నాయకత్వానికి చెందినవాడు? ఇతరుల మాటలకు విలువనిచ్చే ఉపాధ్యాయుడు ఏ రకమైన నాయకత్వానికి చెందినవాడు?
ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ సహభాగి నాయకత్వం. సహభాగి నాయకత్వం. తరగతి సమయం వృధా కావడానికి అవకాశం ఉండే నాయకత్వ రకం ఏది? తరగతి సమయం వృధా కావడానికి అవకాశం ఉండే నాయకత్వ రకం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి అనుజ్ఞ నాయకత్వం. అనుజ్ఞ నాయకత్వం. ఉపాధ్యాయుడు ప్రజాస్వామ్య విలువలను ఏ రకమైన నాయకత్వంలో పెంపొందిస్తాడు? ఉపాధ్యాయుడు ప్రజాస్వామ్య విలువలను ఏ రకమైన నాయకత్వంలో పెంపొందిస్తాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి సహభాగి నాయకత్వం. సహభాగి నాయకత్వం. విద్యార్థులలో అనుకువను నటనను పెంపొందించే నాయకత్వం ఏది? విద్యార్థులలో అనుకువను నటనను పెంపొందించే నాయకత్వం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి నిర్దేశిత నాయకత్వం. నిర్దేశిత నాయకత్వం. విద్యార్థులలో అంతర్ వ్యక్తి సంబంధాలు పెంపొందించడానికి తగని పద్ధతి ఏది? విద్యార్థులలో అంతర వ్యక్తి సంబంధాలు పెంపొందించడానికి తగని పద్ధతి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. చార్సనిక మంత్రణంకు సంబంధించింది ఏది? చార్సనిక మంత్రణంకు సంబంధించింది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి పరీక్షించడం. పరీక్షించడం. విద్యా మార్గదర్శకత్వం అందించడంలో ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం ఏది? విద్యా మార్గదర్శకత్వం అందించడంలో ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాల్సినది అంశం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి సహజ సామర్థ్యాలు. సహజ సామర్థ్యాలు. చూచిరాతలో అసమర్థత ఏది? చూచిరాతలో అసమర్థత ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి డిస్గ్రాఫియా. డిస్గ్రాఫియా. ప్రతిభావంతులకు సంబంధించి విలీన విద్య ఏ రకమైన విద్యా కార్యక్రమం? ప్రతిభావంతులకు సంబంధించి విలీన విద్య ఏ రకమైన విద్యా కార్యక్రమం? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి సమృద్ధిమత్వం. సమృద్ధిమత్వం. సంచార ఉపాధ్యాయుడు ఎక్కువగా ఏ రకమైన విద్యా కార్యక్రమంలో ఉంటారు? సంచార ఉపాధ్యాయుడు ఎక్కువగా ఏ రకమైన విద్యా కార్యక్రమంలో ఉంటాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి విలీన విద్య. విలీన విద్య. తనిఖీ ఏ రకమైన నాయకత్వం? తనిఖీ అనేది ఏ రకమైన నాయకత్వం? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి నిర్దేశక నాయకత్వం. నిర్దేశక నాయకత్వం. ఎవరికి ప్రత్యేక విద్య అవసరం? ఎవరికి ప్రత్యేక విద్య అవసరం? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి తర్ఫీదు ఇవ్వగల బుద్ధిమంతులు. తర్ఫీదు ఇవ్వగల బుద్ధిమంతులు.